మానవా నీవు మారవా. మానవా మారవా ఓ మానవా నీవు మారవా. మానవా మారవా ఓ మానవా నీవు మారవా. వస్తాడు వస్తాడు క్రీస్తేసు అగ్ని వంటి కన్నులతో దిగి వస్తాడు. వస్తాడు వస్తాడు క్రీస్తేసు వేలాది దూతలతో దిగి వస్తాడు. మానవా మారవా ఓ మానవా నీవు మారవా. ప్రభువా ప్రభువాయని పిలిచే ప్రతివాడు, ప్రభువా ప్రభువాయని పిలిచే ప్రతివాడు చేరడు పరలోకము అది నీకు తెలుసా. చేరడు పరలోకము అది నీకు తెలుసా. తెలిసినా నీవు మారవా, తెలిసినా నీవు మారవా, తెలిసినా నీవు మారవా, తెలిసినా నీవు మారవా. వస్తాడు వస్తాడు క్రీస్తేసు తీర్పు తీర్చడానికి దిగి వస్తాడు. వస్తాడు వస్తాడు క్రీస్తేసు వేలాది దూతలతో దిగి వస్తాడు. మానవా మారవా ఓ మానవా నీవు మారవా. రాజ్యం మీదికి రాజ్యం కరువు కాటకాలు, రాజ్యం మీదికి రాజ్యం కరువు కాటకాలు. భూకంపం తుఫానులు వస్తాయి తెలుసా. భూకంపం తుఫానులు వస్తాయి తెలుసా. తెలిసినా నీవు మారవా, తెలిసినా నీవు మారవా, తెలిసినా నీవు మారవా, తెలిసినా నీవు మారవా. వస్తాడు వస్తాడు క్రీస్తేసు తీర్పు తీర్చడానికి దిగి వస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో తండ్రి నీ వాక్యం అనే విత్తనాలు విత్తటానికి, బాప్తిస్మము అనే అంశం మీద మాట్లాడటానికి ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు అనుగ్రహించండి. నేను ఈ బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు దాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలో, ఏ రీతిగా బలపరుచుకోవాలో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరే నీ ప్రియబిడ్డలతో మాట్లాడి సమస్తమైన మహిమ ఘనత సమస్తం మీరే పొందమని, మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో నీ విత్తనాలు విత్తడానికి కృప చూపమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని నామానికి మరి వందనాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ద్వారా దేవుని మహింపరుస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినాన్ని ఈ అంశం ఏమిటంటే
బాప్తిస్తం అనేటువంటి అంశము. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అంశం గురించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే యేసు ప్రభు గారు బాప్తిస్మం తీసుకున్నారు కనుక మనం బాప్తిస్మం తీసుకోవాలండి. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు గారు ఇలా మాట సెలవిచ్చారండి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని మరి దేవుని రాజ్యములో ప్రవేశించడని నిశ్చయముగా మీతో చెప్తున్నానని యేసు ప్రభు గారు మనతో చెప్పారండి. యేసు ప్రభు గారు దేవుని యొక్క కుమారుడు అయ్యుండి కూడా మరి ఆదాన్ నదిలో మరి మారు మనసు నిమిత్తమైతే పాప క్షమాపణ నిమిత్తమైతే మరి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను బాప్తిస్మం ఇచ్చేటువంటి ఆ స్థలానికి వచ్చి యేసు ప్రభు గారు కూడా మనుషులతో కలిసి ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు మరి యేసు ప్రభు గారు సిలువేయబడినప్పుడు 2 బందిపోట్లు మరి ఆయనతో సిలువేశారు. ఒక బందిపోటు అయితే మరి పశ్చాత్తాపడ్డాడు, ఒక బందిపోటు అయితే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే నువ్వు దేవుని కుమారుడు అయితే గనక నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నట్లు మనం చూస్తున్నాం. మరి రెండో కుడి చేతి పక్కన ఉన్నటువంటి బందిపోటు ఏమని మాట్లాడాడంటే ప్రభా మాకు ఈ శిక్ష మాకు వేయటానికి మేము అర్హులమే, మేము పాపులము, మేము అన్యాయంగా మోసాలు చేస్తాం, అన్యాయాలు చేస్తాం, అనేక మందిని మోసగించి అనేక ప్రాబ్లమ్స్ అనేక మందికి మేము తీసుకొచ్చాం ప్రభా మేము పాపులము అని పశ్చాత్తాపడ్డాడు. నువ్వేం పాపం చేస్తావు నాయనా, నీలో ఏ పాపము కనపడలేదు నాయనా ఆయన అని పశ్చాత్తాపడినప్పుడు మరి యేసు ప్రభు గారు అన్నారు, ఏమన్నారండి అక్కడ? అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పి. ఎంత గొప్ప దేవుడండి. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధానంలో మన పాపాలు ఒప్పుకుంటామో ఆయన కనికరంతో కూడినటువంటి దేవుడిగా మనం చూస్తున్నామండి. అక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే అండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేయును. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఆ దొంగ పడినట్లు మనం చూస్తున్నామండి. పశ్చాత్తాపడ్డాడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగచేయును. రెండో మాట ఏంటండి? ఈ మారు మనసు అంటే దుఃఖమును పుట్టించదు. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క సిలువ మీద ఉన్నటువంటి కుడి చేతి మీద ఉన్నటువంటి ఆ దొంగ పశ్చాత్తాపం ఎప్పుడైతే పడ్డాడో, దుఃఖపడ్డాడో అతనికి పరదేశంలో స్థానం దొరికినట్లు మనం చూస్తున్నాం. అంటారు చాలామంది, మరి ఆయన బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నాడండి? అతను దొంగనే ఉండి సిలువేయబడ్డాడు కదా, అతను మోసగాడిగా ఉండి సిలువేయబడ్డాడు కదా, అతను శిక్ష దొంగతనాలు వేసి మోసం చేస్తాడు కనుకే కదా మరి శిక్షకు అర్హుడయ్యాడు కదా, అతను బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నాడండి అని అడిగినటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. కానీ దేవుడు ఒక వ్యక్తి కొరకు కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తుంటే గనక ఆ వ్యక్తి కొరకు సమస్తము దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు, సమస్త మార్గాలు తెరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అతడు మరి ఆ సిలువలో వేలాడాడో ఆ యొక్క సమయంలో వర్షానికి దేవుడు కురిపించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ వర్షం ద్వారా అతను బాప్తిస్మం తీసుకున్నట్లు మనం చూస్తున్నామండి. అప్పుడు యేసు ప్రభు గారు మరి యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నప్పటికీ 30 సంవత్సరాలు మరి వయసున్నప్పుడు ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకి వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను.
దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకున్నాడో పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి మరి దేవుని ఆత్మతో ఆయన నింపబడ్డాడంట. ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఆయన నింపబడి ఉన్నాడో తండ్రి గారు ఏమన్నాడు? 17వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో ఈయనే నా ప్రియకం. తండ్రి గారు మాట్లాడుతున్నారండి యేసు ప్రభు గారితో. ఎప్పుడైతే యోర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తిసం తీసుకుంటున్నాడో యేసు ప్రభు గారు తండ్రి గారు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, దేవుని ఈయనే అందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభు గారు దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది భక్తులు, అనేక మంది ప్రవచనాల ద్వారా ఆయన కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడని ముందే ప్రవచించారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దేవుని కుమారుడిగా 30 సంవత్సరాలు మరి ఆయన నీతిగా యథార్థంగా మరి ఆయన తల్లిదండ్రులతో కూడా మరి వడ్రం చేస్తున్నట్లు మరి అనేకమైనటువంటి దేవాలయాల్లో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ అప్పుడు యేసు ప్రభు గారితో దేవుడు తండ్రి మాట్లాడినట్లు మనం ఎక్కడ చూడలేదండి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని మరి ఆయన ఒడ్డునికి వస్తున్నాడో ఆ సమయంలో ఈయన నా ప్రియ కుమారుడని మరి దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో అప్పుడు దేవుడు ఆనందిస్తాడట. ఒక వ్యక్తి రక్షణ పొందితే కనుక పరలోకంలో దేవునితో దూతలు ఎంతో ఆనందిస్తాయని మరి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం జరుగుతుందట. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ అన్నాడు యేసు ప్రభు గారు స్వయంగా ఒక మాట అంటున్నాడండి. ఏమన్నారండి? యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. యేసు ఇట్లా నేను ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆత్మ మూలంగాను జన్మించాలండి, నీటి మూలంగాను జన్మించాలండి. ఆత్మ మూలంగాను జన్మించడం అవసరమే, నీటి మూలంగాను జన్మించడం అవసరమే. యేసుప్రభు గారు అన్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనవలెను. ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే గైకొంటామో ఆయన మనం ప్రేమించిన వారిగా ఉంటామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. శరీర మూలంగా జన్మించినది దేవునికి స్తోత్రము కలుగును గాక. శరీర మూలంగా జన్మించడం ఏంటంటే పాపమునకు జీతము మరణం అంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాపానికి జీతం ఏంటండి? మరణం అంట. కానీ యేసుక్రీస్తు యొక్క విమోచన రక్తం ద్వారా మనకి నిత్య జీవమని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నదంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొక వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎవరు బాప్తిసం తీసుకోవాలి, ఎవరు తీసుకుంటారు అనే అంశం అన్నమాట. ఎవరు బాప్తిసం తీసుకోవాలి, ఎవరు తీసుకుంటారనే మాట మీద మనం ఒకసారి చూసుకుందామండి. మారు మనసు పొందినటువంటి వారు బాప్తిసం తీసుకోవచ్చండి. నమ్మినటువంటి వారు, నమ్మి విశ్వసించిన అటువంటి వారు యేసు ప్రభునందు వారి బాప్తిసం తీసుకోవచ్చంట. మూడవది మనం చూసినట్లయితే సిద్ధపడినటువంటి వారి బాప్తిసం తీసుకోవచ్చంట. నాలుగవది మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను పొందినటువంటి వారి బాప్తిసం తీసుకోవచ్చంట. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు మరి ముందుగానే పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు చాలామంది ఉన్నారండి. అపోస్తలుడైనటువంటి సీమోను పేతురు దేవుని యొక్క వాక్యాన్ని అందించినప్పుడు అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషల్లో మాట్లాడారు. వారు అప్పుడు బాప్తిసం తీసుకోలేదు. అప్పటికి తర్వాత వారు బాప్తిసం తీసుకున్నారు. అందుకని మనం మొట్టమొదటిసారిగా చూసినటువంటి వాక్యం ఏంటంటే మారు మనసు పొందినటువంటి వారు బాప్తిసం తీసుకోవచ్చని అపోస్తలుడైనటువంటి సీమోను పేతురు చెప్తున్నాడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లయితే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందవలెను. మళ్ళా ఇంకో మాట ఏమన్నాడంటే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది మరి బాప్తిసం పొంది
మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావో అది రక్షణ నీకు వచ్చినది. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండోది మనం చూసినటువంటి నమ్మినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభుని సంపూర్ణంగా రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు బాప్తిసం తీసుకొచ్చని మరి దేవుని యొక్క వాక్యం అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 12వ వచనం సెలవిస్తుందండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందారంట. మరి ఫిలిప్ అంట దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధిస్తున్నప్పుడు అది నమ్మారంట. యేసుక్రీస్తు ప్రభు నమ్మారు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి స్త్రీలను పురుషులను బాప్తిసము పొందారట. ఎంత గొప్ప కార్యం అండి దేవుని యొక్క సువార్త. అందుకనే యేసు ప్రభు గారు మనతో మాట ఇచ్చినటువంటి మన సర్వలోకమునకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఈ సువార్త ద్వారా మరి రక్షించబడుతున్నారండి. ఈ సువార్త ద్వారా అనేకులు మారు మనసు పొందుతున్నారు. ఈ సువార్త ద్వారా స్వస్థత పొందుతున్నారు. ఈ సువార్త ద్వారా విడుదల పొందుతున్నారు. ఈ సువార్త ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారండి. ఫిలిప్ ఏం చేస్తారండి? సువార్తను ప్రకటించడం ద్వారా ఆ వాక్యాన్ని విని మరి ఆ వాక్యాన్ని గ్రహించి, వాక్యము దేవుడని, వాక్యములో జీవం ఉందని వారు గ్రహించి వారి హృదయాలు తెరవబడి వారు ఏం చేస్తారండి? స్త్రీలు పురుషులు కలిసి బాప్తిసం పొందారని దేవుని యొక్క వాక్య భాగనాలు మనకు సెలవిస్తున్నాయండి. ఇక్కడ ఇంకొక వ్యక్తి సీమోన్ అనేటువంటి వ్యక్తి మరి అద్భుతమైనటువంటి రీతిగా మనం చూస్తున్నట్లయితే గారడీ చేసేటువంటి వ్యక్తి అనమాట. అతడు స్వార్థము కొరకు బాప్తిసం తీసుకున్నాడండి. అతను కూడా బాప్తిసం తీసుకున్నాడండి. అపోస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివినట్లయితే అతడు గారడీ విద్య చేస్తూ ఉండేవాడు. చదవండి ఒకసారి. సీమోన్ అని ఒక మనుషుడు ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు. తానెవడో తాను నేను ఒక గొప్పవాడిని చెప్పుకుంటున్నాడట. సమరయ జనులను భ్రాంతిపరచుచు ఉండును. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూను దేవుని మహాశక్తి అనబడిన వాడితడే అని చెప్పుకొనుచు అనేక మంది ఇతడే గొప్ప దేవుని శక్తి గలవాడని అతను భయపడి అతను లక్ష్యం ఉంచారంట. అతని అందు అతను ఏం చేస్తాడంటే ఫిలిప్పు సువార్తను ప్రకటించుండగా మరి 8వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుత కార్యములను జరుగుట చూసి భ్రాంతి నందున దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు శక్తిమంతుడు అంట. జపన్య 3లో మనం చదివినట్లయితే నీ మధ్య నివాసం చేయించిన దేవుడు శక్తిమంతుడంట. మన దేవుడు శక్తిమంతుడండి. సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. మన ముందు మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడు. ఆయన యొక్క శక్తి ఏ ఒక్కరికి లేదండి. సర్వశక్తి గల దేవుడు నీ పక్షాన్ని నా పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడు. ఆ శక్తిని అపోస్తలుడైనటువంటి ఫిలిప్పు సువార్త ద్వారా అద్భుత కార్యాల ద్వారా సీమోను అనేటువంటి వ్యక్తి చూసి అతను గారడీ యొక్క విద్యను ఇచ్చిపెట్టి బాప్తిసం తీసుకున్నాడు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత స్వార్థము కొలది బాప్తిసం తీసుకున్నాడంటే అతను స్వార్థము కొలది బాప్తిసం తీసుకున్నాడని దేవుని యొక్క వాక్యము 17వ వచనం 8-17వ వచనం సెలవిస్తుందండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచి దేవుని యొక్క సువార్తను విని ఆలకించి దేవుని నమ్మారో వారి మీద పేతురును యోహానులు చేతులుంచి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మను పొందారట. పొందిన తర్వాత అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి యొద్ద ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచెదనో వారి పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వని అడిగాడు. అంటే అంత స్వార్థం అండి. స్వార్థము కొరకు
అతను బాప్తిసం తీసుకున్నాడు. మరి సీమోను పేతురు యోహాన్లు ప్రార్థన చేస్తటం అతను చూస్తాడు. పరిశుద్ధ కార్యాలు అతను చూసి అతని దగ్గర సీమోను పేతురు యోహానులకి ద్రవ్యం ఇచ్చి ఈ వరం నాకు ఇమ్మని అడుగుచున్నాడు. దేవుడిచ్చినటువంటి వరాలని ఎవరు కొనలేరండి. దేవుడిచ్చినటువంటి గిఫ్ట్స్ని ఎవరు దొంగిలించలేరండి. మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించవచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దొంగిలించవచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని దొంగిలించవచ్చు, లేకపోతే మన యొక్క శరీర అవయవాలను దొంగిలించవచ్చు, మన జీవితాన్ని నాశనం చేయొచ్చు. కానీ మరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించలేరండి. దేవుడిచ్చినటువంటి గిఫ్ట్స్ని ఎవరు దొంగిలించలేరట. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడండి. డబ్బులతో మనం యేసు ప్రభుని కొనలేమండి, డబ్బులతో వరాలను కొనలేమండి. యేసు ప్రభు గారు గొప్ప దేవుడు అని మనం గ్రహించాలండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి మూడోది ఏంటంటే సిద్ధపడినటువంటి వారు బాప్తిసము తీసుకోవచ్చంట. సిద్ధపడినటువంటి వారు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో మరి వారు తీసుకోవచ్చంట. మరి వాక్యాన్ని చదువుకుందామండి. అపోస్తల కార్యాలు 8:36 చూస్తున్నట్లయితే ఫిలిప్పుని దేవుడు సెలవిస్తున్నాడు. నపుంసకుడు అనేటువంటి వ్యక్తి యెరూషలేమునకు వెళ్ళి అతను తిరిగి వస్తున్నాడంట. దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, దేవుని అందు భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి వ్యక్తి నపుంసకుడు తిరిగి వస్తూ బైబిల్ చదువుతున్నాడంట. ఎప్పుడైతే ఆ యొక్క బైబిల్ చదువుతున్నాడో మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఫిలిప్పుతో మాట్లాడి ఫిలిప్పు నపుంసకుడికి దగ్గరికి వెళ్ళమని పంపించాడు. ఎప్పుడైతే నపుంసకుడు ఫిలిప్పు నపుంసకుడి దగ్గరికి వెళ్ళాడో ఆ సమయంలో అతని హృదయం తెరబడి ఉన్నట్లు మనం చూస్తున్నామండి. అక్కడ రథం ఎక్కి అతను ఏమని చెప్పాడంటే 8:37-38 వచ్చిన చదువుకుంది. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన యెడల అతను ఏమన్నాడంటే నేను బాప్తిసం పొందడానికి ఏంటి ఆటంకమని ఫిలిప్పుని అడిగాడండి. అయితే నువ్వు పూర్ణ హృదయంతో యేసు ప్రభుని విశ్వసించిన యెడల ఆటంకం ఏమీ లేదు, నువ్వు బాప్తిసం పొందొచ్చని మరి తక్షణమే మరి బాప్తిసం అతను నదిలో ఒక చలయరు ఒక ప్రదేశంలో ఒక నీళ్లు ఉన్నటువంటి చోట రథాన్ని ఆపుకొని అతను తక్షణమే బాప్తిసం తీసుకున్నాడంట. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభునందు అతను విశ్వాసం ఉంచి అన్నాడు. అతని హృదయం సిద్ధపడి ఉంది కనుక మరి ఆలస్యం చేయకుండా మరి అక్కడ నపుంసకుడు మరి దేవుని యొక్క సన్నిధానంలో బాప్తిసం తీసుకున్నట్లు మనం చూస్తున్నామండి. ఇక్కడ మరి 4వ మాట ఏంటంటే పరిశుద్ధాత్మ పొందిన వారు బాప్తిసం తీసుకోవచ్చట. పరిశుద్ధాత్మ ఎవరైతే పొంది ఉన్నారో వారు బాప్తిసం తీసుకోవచ్చు అనేటువంటి మాటను మనం మాట్లాడుతున్నాం. మరి కొన్నేళ్ళు గృహంలో సీమోను పేతురు అన్యజనులకు సువార్తను ప్రకటిస్తున్నాడండి. ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు చూపినటువంటి కనికరమును, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఆయన సిలువ వేశారని ఎప్పుడైతే మరి సీమోను పేతురు కొన్నేళ్ళు గృహంలో అన్యజనుల మధ్య సువార్తను ప్రకటిస్తున్నారో వారి హృదయాలు తెరవబడి అన్య భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను వారు పొంది అన్నట్లు మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అపోస్తల కార్యాలు 10:47-48 చూసినట్లయితే అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు దేవుని మనకి స్తోత్రము కలిగిన కాక. అందుకు పేతురు మనవలే వీరు పరిశుద్ధాత్మను పొందారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తే దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారట. పేతురు అని లేదు, కొన్నేళ్ళని లేదు, వీరు మనవలే పరిశుద్ధాత్మను పొంది ఉన్నారని పేతురు మరి సాక్ష్యం చెప్తున్నాడు. చదవండి. పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనాను నేలకు ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమునందు వారు బాప్తిసము పొందవలనని ఆజ్ఞాపించెను. దేవుని నామానికి స్తోత్రము కలుగును. తక్షణమే వారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారో, ఎప్పుడైతే అన్య భాషలు వారు మాట్లాడారో అపోస్తలుడైనటువంటి సీమోను పేతురు అంటున్నాడు తక్షణమే వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించాడట. దేవునికి నామానికి స్తోత్రము కలుగును. లోకాసువార్త 7:29-30 ఏమని రాయబడి ఉందంటే ప్రజలందరూ సుంకర్లను యోహాను యొక్క బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని చెప్పి ఒప్పుకొనిరు కానీ అక్కడ ఉన్నటువంటి సుంకరులందరూ కూడా దేవుడు న్యాయవంతుడని చెప్పి మరి పేదలు వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారట. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మరి 2వ వచనంలో మనం చూస్తున్నట్లయితే మరి అపోస్తల కార్యాలు 22:16 ఒకసారి చదువుకుందామండి.
అపోస్తలుడైనటువంటి పౌలు ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా పట్టబడ్డాడో ఆ తక్షణమే అన్నయ్య అనేటువంటి భక్తుని దగ్గరికి దేవుడు పంపించాడు. అప్పుడు అన్నయ్య ఏమి చెప్పాడంటే అక్కడ 22:16 వచ్చిన అపోస్తల కార్యాలు చదివినట్లయితే, గనుక నీవు తడువు చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పి తక్షణం అయిపోయాడు. యేసు ప్రభు గారు అపోస్తలుడైన పౌలుని ఎప్పుడు పట్టుకున్నాడో తక్షణం అన్నయ్య దగ్గరికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. పంపించిన వెంటనే అతనేం చెప్పాడు, నువ్వు తనువు చేయొద్దు, నీ పాపాలు క్షమాపణ ఒప్పుకొని విడిచిపెట్టి తక్షణమే నువ్వు మరి దేవుని యొక్క సన్నిధానంలో బాప్తిసం తీసుకోమని మరి అపోస్తలుడైనటువంటి మరి పౌలుతోటి అన్నయ్య చెప్పినట్టు మనం చూస్తున్నామండి. పేతురు అంటున్నాడు, 1 పేతురు 3:21 అంటున్నాడు, ఏమన్నాడంటే దానికి సాదృశ్యమైనటువంటి అలనాడు మరి పురాతన కాలంలో చూసినట్లయితే నాహోవా కాలంలో నాహోవా కుటుంబం అంతా కూడా మరి రక్షణ వాడ ద్వారా 8 తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ నాహోవా వాడలో వారు రక్షించబడ్డారు. వారు మరి బాప్తిసం తీసుకున్నట్టు ఆ నీటిలో మనం చూస్తున్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మరి ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు వారు 2 పాయలుగా మరి వారికి మరి 2 పాయలుగా ఎర్ర సముద్రం విడిపోయినప్పుడు వారు ఆ మధ్యన 2 పాయల మధ్య నడిచినప్పుడు సముద్రంలో వారు ఆ నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నట్లు సాదృశ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. మరొకసారి చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3:27లో క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మీరు క్రీస్తును ధరించి ఉన్నారు, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ క్రీస్తులోనికి నువ్వు బాప్తిసం పొంది ఉంటే కనుక యేసు క్రీస్తు ప్రభుని ధరించి ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. అందుకనే రోమాపత్రిక 6:4 చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవము పొందిన వారే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. అందుకనే కొరింథీకి రాసిన పత్రికలు అంటాడు, ఎవడైనా నిన్ను క్రీస్తునందు అన్నల్లా వాడు నూతన సృష్టి, ఇదిగో సమస్తము ప్రాతిగతించెను, సమస్తము కొత్తవైన అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే కొత్త జీవితం అండి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలో దేవునికి లోబడి బాప్తిసం తీసుకున్నామో మన క్రియలు మారిపోతాయి, మన మార్గాలు మారిపోతాయి, మన శాపాలన్నీ ఆశీర్వాదకరంగా మారుతాయి. యేసుక్రీస్తు ప్రభు గారు బాప్తిసం తీసుకున్నారు కనుక ఆయన ప్రకారం మనం ఆయనలో నడిచిన వారమైతే ఆయన తీసుకున్నటువంటి బాప్తిసాన్ని మనం కూడా తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మీతో సెలవిస్తున్నటువంటి మాట అనమాట. మనం విశ్వాసం ఉంచాం, లేకపోతే దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉన్నాం, లేకపోతే ప్రార్థన చేస్తున్నాం, ఇంకా బాప్తిసం తీసుకోకుండా లేట్ చేస్తే కనుక దేవుని యొక్క ఆజ్ఞలకు మన విధేయత చూపాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యాన్ని అందించినందుకు దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు ప్రభా. నాయనా బాప్తిస్మం అనేటువంటి అంశం ప్రభా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించి ప్రభా విశ్వాసం ఉంచినటువంటి వారు ఇంకనూ బాప్తిస్మం తీసుకోకుండా ఆటంకాలు ఏమున్నాయో ప్రభా ప్రతి ఒక్క ఆటంకాన్ని యేసు నామంలో తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతి ఒక్కరూ తండ్రి లేట్ చేయకుండా బాప్తిసం తీసుకోవటానికి ఇదిగో ప్రభా ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో స్థానం లేదని యేసు ప్రభుగా నువ్వు సెలవిచ్చావు నాయన. నువ్వు సెలవిచ్చినటువంటి ఈ మాట ప్రకారం ప్రభా ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు నమ్ముకుని ఉన్నారో ఇంకాను బాప్తిసం తీసుకోకుండా ఇంకనూ కంటి కాలం గడుపుతుంటే కనుక ఇప్పుడే వారి హృదయాలు తెరవబడి ప్రభా బాప్తిసం తీసుకోవడానికి సహాయం దయచేయి. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే పట్టబడి ఉన్నాడో ప్రభా అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు తక్షణమే నువ్వు బాప్తిసం పొందు, పాపక్షమాపణ పొందని అన్నయ్య భక్తుడు చెప్పినట్లు నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నేను ఎంతో కాలంగా మేము నిన్ను నమ్మి ఇంకా నువ్వు బాప్తిసం లేకుండా ఇంకా పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులుగా మేము జీవించకపోతే కనుక ప్రభా ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ నడిపించి నాయన ప్రతి ఒక్కరు బాప్తిస్తాలు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మను పొంది నాయన నీతో సహవాసం చేసే మార్గం ఇప్పుడే దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.